ఆడబిడ్డల ఆత్మగౌరవము సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ అని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. బతుకమ్మ సంబరాల్లో భాగంగా శనివారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని ఆయన అన్నారు. మహిళలు సమిష్టిగా బతుకమ్మ ఆడటం వల్ల సాంఘిక ఐక్యత బలపడుతుందని తెలిపారు. 9 రోజుల పాటు ప్రతిరోజు ప్రత్యేకమైన పేర్లతో బతుకమ్మ పండుగ మహిళలు నిర్వహిస్తారని, 7వ రోజు వేపకాయల బతుకమ్మ కాగా ప్రకృతి ప్రసాదించిన తంగేడు, గనగ, బంతి మరియు రంగురంగుల పూలతో బతుకమ్మను అలంకరించి మహిళలు ఆటపాటలతో పండుగ చేసుకోవడం నిజంగా కన్నుల పండుగలా ఉందని, ఈ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. మహిళా అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. మహిళలు బతుకమ్మ నిమజ్జనం సమయంలో చెరువులు, కుంటలు, వాగుల వద్ద జాగ్రత్త వహించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ నిమజ్జనం ఏర్పాట్లు చేసినట్లు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్ లత, డిడబ్ల్యూఓ నరేష్, మహిళా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు మన జగిత్యాల జిల్లాలో DWO గారి ఆధ్వర్యంలో మహిళలందరూ కలిసి బతుకమ్మని పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మరి దీనికి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఉద్యోగినులు పార్టిసిపేట్ కావడం జరిగింది. ముఖ్యంగా అంగన్వాడీకి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా వైద్య శాఖ, విద్యాశాఖ మరియు ఇతర కలెక్టరేట్లో ఉన్నటువంటి అన్ని శాఖల యొక్క ఉద్యోగులు, DRDO నుంచి మహిళా సంఘాల నుంచి కూడా మహిళలు అందరూ కూడా వచ్చారు. వారందరికీ మరొకసారి అడ్వాన్స్గా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మనకి ఈ బతుకమ్మల ఏర్పాట్లో ఉన్న స్పెషాలిటీ ఏమిటి అంటే మనకి అన్ని రకాల తినుబండారాలు అంటే ధాన్యాలు, తృణధాన్యాలతోటి ముఖ్యంగా కూరగాయలు, తర్వాత మిల్లెట్స్తో పాటు ఇతర పసుపు, కుంకుమ అట్లా నవరకాలుగా మనకి బతుకమ్మలను తయారు చేయడం జరిగింది. సో జిల్లా కలెక్టర్ గారు మనకి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకోవడానికి అనుమతినిచ్చారు. సో దాన్ని బట్టి చాలా పెద్ద ఎత్తున మన ఉద్యోగులు అందరూ కూడా పాల్గొంటున్నారు. ఇది పూలతోని మనం చేసుకునే పండుగ, ముఖ్యంగా పూలనే పూజించే పండుగ. తర్వాత ఈ పూలని మనము ఎటువంటి కృత్రిమమైనటువంటి రంగులు లేకుండా ఉంటాయి కాబట్టి దీన్ని మనం నీళ్ళల్లో నిమజ్జనం చేసినా కూడా ఇబ్బందులు ఏమీ ఉండవు. కాబట్టి ఈ పండగకి ఒక విశిష్టత ఉంది. ముఖ్యంగా మహిళలందరూ 9 రోజులు చక్కగా బతుకమ్మని పేర్చుకొని నీటి దగ్గర అందరూ చేరి సంతోషంగా ఆటపాటలతో జరుపుకునేటువంటి ఒక గొప్ప పండుగ. ఆ మహిళలందరినీ కూడా బ్రతక కోరే పండుగ. ఇప్పుడు ఆధునిక యుగంలో మహిళల్ని మనము బ్రతికిస్తలేము ఎక్కువ. మన దగ్గర కూడా కొంచెము మహిళల రేషియో తక్కువ ఉంది. కాబట్టి ఈ పండుగను పురస్కరించుకునైనా మహిళల్ని బ్రతికించే పండుగ, బ్రతుకు కోరే పండుగ. మన ఇంటి ఆడపడిచి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా సోదరులను, తల్లిదండ్రులని బ్రతకాలని వాళ్ళు కూడా కోరుకుంటారు. సో వాళ్ళ దివెనలతోటి పండుగలాగే ముందుకెళ్ళాలి. మన తెలంగాణ అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మాకు ఇంత మంచి సమయం ఇచ్చినందుకు సారి కూడా థ్యాంక్స్ చెప్తూ, మరి ఈ యొక్క మన జగిత్యాల అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ సద్దుల బతుకమ్మ, అదేవిధంగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ బతుకమ్మ అనేది మన తెలంగాణ సాంస్కృతిక ప్రతీక. బతుకమ్మ అనే దాని పేరులోనే ఉంది అమ్మలను బతికించడం. మరి ఈ పండుగ ముఖ్యంగా మహిళా శక్తి సమూహంలో ఉండడం, మహిళా శక్తిని చాటి చూపడానికి ఈ పండుగను మనం నిర్వహించుకుంటూ, ముఖ్యంగా మహిళలకి వారి ఇంట్లోని మగవాళ్ళు తోడుంటారని, అంటే ఇప్పుడు ఈ బతుకమ్మ ఆడే సందర్భంలో వారు పేర్చిన బతుకమ్మని మగవారు అక్కడికి తీసుకొచ్చి వారందరూ వాడుకోవడానికి కృషి చేస్తూ వాళ్ళ పిల్లలు పాపలతోటి ఈ బతుకమ్మను ఎంజాయ్ చేస్తారు. మరి దీంట్లో మహిళలు వాళ్ళ యొక్క సామూహిక శక్తిని పెంపొందించుకునే కాకుండా కుటుంబ బాంధవ్యాలను పెంచుకునే పండుగ. మరి ఈ పండుగలో ప్రకృతిని, అంటే పూలతోని మనం ఈ బతుకమ్మను చేసి ఎలాంటి కృత్రిమాలు లేకుండా ప్రకృతిని ఆరాధించే పండుగ. ఈ పండుగ సందర్భంలో మన జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల మేరకు గౌరవ జిల్లా కలెక్టర్ గారి అనుమతితో మనం ఇంత పెద్దగా నిర్వహించుకుంటున్నాం. మరి ఇందులో పాల్పంచుకోవడం సంతోషదాయకంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆనందంగా వ్యక్తం చేస్తూ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు మరియు దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు.